నమస్తే వనిత టీవీ ప్రేక్షకులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు. సంప్రదాయానికి ఆమె నిలువుటద్దం. ఆమె భాష, యాస, అలాగే కట్టు బొట్టు అన్నీ కూడా భారతీయ సంస్కృతి, సాంప్రదాయం, ప్రాంతీయతను ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఆమె పేదల డాక్టర్గా, నిబద్ధత గల పార్టీ కార్యకర్తగా, అలాగే రాజ్యాంగ పదవిని అధిరోహించేంత వరకు కూడా ఆమె ప్రస్థానం అనిర్వచనీయం. ఒక రకంగా చెప్పాలంటే తొలి మహిళా గవర్నర్గా తెలంగాణలో సంవత్సరం పూర్తి చేసుకున్నారు. మరి ఆమె సక్సెస్ జర్నీ ఎలా ఉంది, ఆమె అనుభవాలేంటో ఈ వార్షికోత్సవం సందర్భంగా వనిత టీవీతో పంచుకోబోతున్నారు. సిస్టర్ ఆఫ్ తెలంగాణ, నమస్తే, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. నేను బాగున్నాను. అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. తెలంగాణ సంస్కృతి, ఆశ, ఆగారం, గౌరవం, ప్రేమలకు నేను చాలా ఆనందిస్తున్నాను. సో ఫస్ట్ 12th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. వనిత టీవీ, మీకు వనిత టీవీతో చాలా అనుబంధం ఉంది. మీరు ఫస్ట్ ఏదైతే గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన రోజున ఇంటర్వ్యూ ఇచ్చారు. మీరు కూడా 1 year కంప్లీట్ చేసుకున్నారు గవర్నర్గా. ఎలా అనిపిస్తోంది ఈ జర్నీ? ఆర్ యూ హ్యాపీ ఫర్ దట్? గవర్నర్గా ఈ సంవత్సర కాలం నా ప్రయాణం సఫలం అయింది అని భావిస్తున్నాను. ప్రజల కోసం రాజ్భవన్ తలుపులు ఎల్లప్పుడూ తెరిచి ఉన్నావు. కోవిడ్ సమయంలో కూడా ఆన్లైన్ ద్వారాగా అందుబాటులో ఉన్నాం. ప్రభుత్వానికి అందరికీ సలహాలు, సూచనలు ఇచ్చాము. విశ్వవిద్యాలయాలతో ఆన్లైన్ ద్వారా మాట్లాడాము. తెలంగాణ ప్రజలతో పూర్తిగా మమేకమయ్యారా? సో తెలుగు ఎంతవరకు నేర్చుకున్నారు? నేను తమిళనాడు పుత్రికను, తెలంగాణ సోదరిని. తెలుగు నేర్చుకుంటున్నాను. సిస్టర్ ఆఫ్ తెలంగాణ, చాలా బాగా మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రజెంట్ పాండమిక్ సిచ్యువేషన్ని మీరు ఎలా అనలైజ్ చేస్తారు? సమాజానికి కానీ, ప్రభుత్వానికి కానీ, ప్రజలకు కానీ ఏం నేర్పిస్తోంది? వైద్య శాస్త్రం చదవడం కారణంగా నాకు కోవిడ్ పాండమిక్ గురించి అవగాహన ఉంది. పాటించవలసిన జాగ్రత్తల గురించి సూచనలు చేశాము. లాక్డౌన్ పీరియడ్లో ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో, డాక్టర్స్, నర్సెస్, అలాగే పోలీస్, వీళ్ళందరికీ కూడా సైకలాజికల్గా సపోర్ట్ ఇచ్చారు. మీరే స్వయంగా వెళ్ళి హాస్పిటల్స్లో విజిట్ చేశారు, అనేక సజెషన్స్ కూడా చేశారు. ఒక గ్రేట్ థింగ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే పాండమిక్ సిచ్యువేషన్లో ఒక గవర్నర్గా మీరు ఎక్కువగా ప్రజా సంక్షేమం మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. ఈ కరోనా సమయంలో డాక్టర్లకు, ఆరోగ్య సిబ్బందికి ధైర్యము, ప్రోత్సాహము కలిగించడానికి హాస్పిటల్కి వెళ్ళాము. ఐ వాంట్ టు గివ్ కాన్ఫిడెన్స్ టు దెమ్, సో ఐ విజిటెడ్ ద హాస్పిటల్. మీరు చాలా సందర్భాల్లో చెప్పారు విద్య, వైద్యం అనేది మీ ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పేసి. సో మీ అబ్జర్వేషన్ ఎలా ఉంది? అన్ని ప్రభుత్వాల ఆసుపత్రులు అభివృద్ధి చెయ్యాలి. పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులు ద్వారా మంచి వైద్యం జరగాలి. విద్యారంగంలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ ఉన్నత స్థానంలో ఉండాలి. దట్ ఇస్ మై విష్. చాలా హాస్పిటల్స్లో, అలాగే చాలా మందితో మీరు వెబినార్లు నిర్వహించారు. మీ అబ్జర్వేషన్ ఎలా అనిపించింది? ప్రైవేట్ హాస్పిటల్ కూడా పేదల పట్ల సానుభూతితో ఉండాలి. యువర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రజా దర్బార్ ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతోంది? ఆల్రెడీ చాలామంది తెలంగాణ ప్రజలు మీ దగ్గరకు వస్తున్నారు, సమస్యలు చెప్తున్నారు. సో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో, కరోనా టైంలో కొంతవరకు ఆగిపోయినా మళ్ళీ ఎప్పుడు ప్రారంభించబోతున్నారు? ప్రజా దర్బార్ ఎప్పుడో ప్రారంభం అయింది. కరోనా కారణంగా డిజిటల్ మార్గంలో నిర్వహిస్తున్నాం. పీపుల్ ఆర్ అప్రోచింగ్ us. Definitely it's Prajabhavan, and whatever the request by the people, we have responded, and already we are with the people. తెలంగాణ గవర్నర్ తమిళసై రాజ్భవన్కి వచ్చిన తర్వాత ఎలాంటి డిఫరెంట్ ఇష్యూస్ మీ దృష్టికి వచ్చేసాయి? సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా కానీ మాకు వచ్చిన అభ్యర్థనలకు, రిక్వెస్ట్లకు స్పందిస్తున్నాను. ప్రభుత్వానికి పాజిటివ్లీ తెలియచేస్తున్నాను. బిఏ విమెన్ మీకు చాలా బాగా హ్యాండిల్ చేశాను అన్న ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? వాట్ వాస్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్? నేను మహిళను కాబట్టి తెలంగాణ రాష్ట్ర పండుగ, బతుకమ్మ పండుగలు
ఆనందంగా పాల్గొంటున్నాను. బతుకమ్మ ఆడుతున్నాము, మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతున్నాను. ఇట్స్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ యాజ్ అ మహిళా గవర్నర్. Yes. So you are a versatile woman, not only doctor, professor, writer, and politician, and governor. So ఏ రోల్ మీకు బాగా అనిపిస్తుంది? మనం చేస్తున్న పనిని ప్రేమించాలి, మనం చేస్తున్న పనిని ప్రేమించాలి, సేవాభావంతో చెయ్యాలి, జాగ్రత్తగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. దట్ ఈస్ ద మెసేజ్. థ్యాంక్ యూ, చాలా బాగా తెలుగు మాట్లాడుతున్నారు. అండ్ ఫస్ట్ లేడీ ఆఫ్ ద స్టేట్, కెన్ యూ షేర్ ఎనీ ఆఫ్ ద మూమెంట్ యూ సక్సీడెడ్ అండ్ ఇండివిజువల్ ప్రొఫెషన్? ఫ్రమ్ ద బిగినింగ్ ఐ am a very self-confident person. I have faced so much of blow in my life because I am a very busy politician's daughter, so there was no any parental care for us. Totally we were at the mercy of the teachers, and I always want to sit in the front seat. I want to grasp things fast, and I want to learn things more, and I want to help people, and I always wanted to stand out. From my childhood, that was my character. But in spite of that, I am a very short person, I am a dark person, and my curly hair, these are always criticized, trolled. But in spite of that, I won't get dejected for anything. I will move forward, and I am very courageous person, and I want all the women to be more courageous, self-confident, and with helping mind, and to use this life for others, to help others, and 24 hours be happy and be relaxed. That will help you. And whether I am in the house or in the office or in a meeting or in a conference, I will be in the same attitude and same mood. So that helps me. So I want everyone to be more self-confident and courageous, particularly in the COVID situation, to face the situation more confidently and use the time usefully, because we are all in the house in the pandemic situation, 24 hours in our hands. So most of the people, when I ask, they are telling, I am taking food and sleeping. Please learn good things, learn new things, sharpen your existing talents, improve your skill. That will help in the post-pandemic. Doctor, mother, writer, and professor, and politician, and governor. So which role you like much? I like all the roles. As a human being, I cannot say I'm a good mother, but not a. I'm a good mother. I'm a good governor. I'm a good sister. I'm a good wife, and I'm a good daughter. And I'm good at all. And really, this is all equally important. So I cannot say I like my governorship, but I'm not liking my mothership. So And everything also is you are a equal. good debater. Madam, few journalists. Really, yes, I'm a good. I was debating, and I was even in emergency situation. They used to call me. I'm always updating myself. I always be updated, whether it is news or medical inventions. So that is my habit. Every day, constant reading make me updated. So always I will be online. So whenever any debates, they call me for debates or talks, immediately I will be able to do, because of my constant reading and updating myself. Madam, That few is also journalists. very important. Can you share 3 suggestions if women want to lead a quality time? That I already told. First of all, enjoy life. What all your appearance, your qualification, your birth, your family, and your surroundings, whatever may be, it's best to you. Best is given to you. So start thanking. A feeling of gratitude gives you confidence. First of all, that be happy what all you have given by the life, because there are people who are not having even this. So first of all, be happy about your birth, about your family, your nature surrounding you, and your surroundings.
Second, always think the time should be spent usefully. Don't waste the time, whether it's a rich person or a poor person, there is a talented person or is a non-skilled person, whether it is a great person in the life, a big successful businessman or a failed businessman, everyone has only 24 hours in their life. It is that how they are using that 24 hours. Whether you are filling the 24 hours with pebbles or whether you are filling the 24 hours with diamonds. It's not costly diamonds, it is the usage of your time. So from morning to evening, to use your time qualitatively so that your life is very strong and you can lead the life very strongly. And another thing, from morning you practice yoga, meditation, look after your health. First you have to look after your health, then only you can look after the family, and then only you can look after the profession. So that is each and every woman should follow. Third, I already told the confidence and the courage they should face. Life is not equal to equal for everyone, and everyone there is a person who is totally happy. There is no a person totally unhappy. There will be ups and downs in the family or in the society. Try to face that courageously, confidently, happily, so that whatever the situation we can face confidently, so that it will help in our life. Life is for living. Don't get dejected, don't cry. So always face the life very happily and courageously. That is my message. Concept of family and concept of a nation, which your first priority for the younger generation? No, I cannot say this is the priority or that is the priority. Family and profession should be weighed in the same time, same level. Without the family, profession cannot be. So without the profession, when we want to be a professionalist, but when we want to be a doctor, when we want to be a politician, then that also should not be compromised for the sake of the family. So don't compromise the profession for sake of family. Don't compromise the family for sake of profession. Enjoy both, spend time for both, and be successful in both. If you are failing in one and you cannot be successful, according to me, you should be a very good, happy head of the family. Then only you can be a head of the society. Failing in my family duties, I cannot be successful in my professional duty. So, please take care of the family. Spend time with children, spend time with family. 24 hours is there. Don't think I don't have time. I don't like people saying I don't have time. Time is there. You are not utilizing it properly. So please spend time, be happy, be with the children, be with the husband, be with the family, be with the elders, father, mother, in-laws. Always respect them. Even this pandemic situation has taught us so that relations are very important. So be very happy with them. Don't ignore anybody. So family is more important, and when we are able to manage the family successfully, definitely you will be able to manage the profession more successfully. That is my view. I would like to appreciate your traditional dress, attire and traditional character. Do you want to say few words about it? From my childhood, I am always a lover of antique dresses, and because why I should say, as I said, I will be much darker than now. I will be a very dark child, and my hairs will be more curly and bushy, and I am a short-statured person. So, with all these characters, it is not a very beautiful appearance. A person with some very very moderate appearance. For that, we have felt so much of insults. When we won't be, even though we were able to talk well, we won't be selected for school dramas because of our color and appearance, and we won't be selected for big performances.
and sometimes we were asked to give back voice, dubbing voice. That I refused. The first revolt in my life was when I was asked to give a dubbing voice for a very fair person who could not talk Tamil in a better way, and they wanted her to act and wanted me to give a dubbing voice. I refused. Then the management compelled me to face the drama, feel the drama, act the drama. Then I was very successful in that because of my eloquent quality. So from that time, then I became a frontline person in my school. So with great difficulty and with that fighting mode, fighting attitude, I am not really fighting, but that confident attitude, only I became a frontline person. So I want, then I became, because I am with the dark color and all these things, nature, I cannot change the nature, I cannot change the color of mine, I cannot change the height of mine. So I started wearing good dresses. I always wear matching dresses, and then I was admired for my dressing during my medical college. A person who was criticized for the color and the stature was admired because of the dress pattern. I used to wear very nice, I don't say that's costly dresses, but I wear very nice colors, nice dresses, matching earrings, matching clips. All now I'm telling it's not costly. All with a good admiration I used to get things, and then I much admired for my dressing pattern in my medical college days. Even now I follow that and I feel fresh. I used to tell my patients, when a doctor dressed in a very good manner and very pleasant manner, and when she visits the patients will get much motivated, patients feel happy. Patient used to say, doctor, seeing you, we are all motivated, we are happy and you are so fresh. So I have a habit of being fresh all 24 hours also. So this is the attitude I developed myself, and by character also I am a person who wants to be active always. With God's grace, I'll be like that ever. So I practice that type of attitude. Ma'am, you are a successful woman. What's your success secret? My success secret is I want to be always an achiever. I want, if I prepare anything, my essay, if I'm preparing, means it should stand out. It should be different from others. I don't want to copy things from others. I always want my creatives are unique in nature, whether it is essay or whether it's book writing or whether any performance, whether any duty or whether whatever may be, what I create, I want it to be in a unique manner. I want to be little different from others. I take time to do that. I get involved in that. Even a small work, I get involved in that. So I want to, it will be a very small work. Everyone used to tell, why are you involved so much in that work? Just like that you leave it. But small work also I get involved. So I always say, everyone used to ask, you have become a governor in this age, are you an extraordinary person? I used to tell, I'm a very ordinary person doing things in an extraordinary way. So from my childhood, that is my character. And I'm also always వనితా టీవీ 12వ వార్షికోత్సవం జరుపుకోబోతోంది. My best wishes to Vanida TV, and I'm very proud that after I became the governor, Vanida TV was the first TV to take the interview of mine, and you only introduced me through visual media to the people of Telangana. First TV who introduced me to the people of Telangana. So now I am introduced by all the TVs, and I'm really happy that all the media are supporting me. So I really appreciate your performance. I have seen your programs, all women oriented. It's very difficult to prepare programs, only women oriented programs, because you should have rating, TRP should be there. As a person who was involved in television production, I know that, and you are doing wonderful job.
whatever thing done for the sake of women, I appreciate. So this media is for women. So I appreciate your performance. I appreciate your efforts, and I wish you all success. Not only the 12th year, you have to cross many more years successfully. Thank you. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇది తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ 1 ఇయర్ ప్రస్థానం. ప్రస్తుతం ఆమె పాండమిక్ సిచ్యువేషన్లో చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చారు. అలాగే ప్రజలందరూ కూడా చాలా బాధ్యతాయుతంగా ఉండాలి, మనము ఈ విపత్కర పరిస్థితి నుంచి మనం బయటపడాలి అంటే అందరూ సమిష్టిగా కృషి చేయాలంటున్నారు. ముఖ్యంగా మహిళా ఛానల్ వనితా టీవీ అనేక సందేశాత్మక కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. ఇక ముందు కూడా అలాగే సక్సెస్ జర్నీ కావాలని ఆమె విష్ చేశారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. నమస్తే.